నమస్కారం. బద్రీనాథ్ హిమాలయాల మంచు కొండల్లో దాగిన ఒక అద్భుతమైన, అతి ప్రాచీనమైన క్షేత్రం. సినిమాల్లో చూసి ఈ గుడి వింత ఆచారాల గురించి మనందరికీ ఒక ఐడియా ఉండే ఉంటుంది. కాని ఆ కథల వెనక ఉన్న అసలు హిస్టరీ ఏంటి, భౌగోళిక అద్భుతాలు, అలాగే ఎవరికీ పెద్దగా తెలియని పౌరాణిక రహస్యాలు ఏంటో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. సో ఈనాటి మన ఈ విశ్లేషణలో బద్రీనాథ్ ఆలయ చరిత్రను ఎలాంటి డౌట్స్ లేకుండా చాలా క్లియర్గా, సింపుల్గా అర్థం చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. బద్రీనాథ్ అనగానే మన మైండ్లో ఫ్లాష్ అయ్యే అతిపెద్ద క్వశ్చన్ ఇదే కదా. విపరీతమైన మంచు కురవడం వల్ల ఏకంగా 6 నెలల పాటు ఈ గుడి తలుపులు పూర్తిగా మూసేస్తారు. కాని లోపల వెలిగించిన అఖండ జ్యోతి మాత్రం ఆ 6 నెలలు ఏమాత్రం ఆరిపోకుండా అలాగే వెలుగుతూనే ఉంటుంది. అసలు చుట్టూ అంత గడ్డకట్టించే వాతావరణమున్నా ఆ జ్యోతి అలా ఎలా పగపగ మండుతుంది? ఇది వినడానికే ఒక మిస్టరీలా ఉంది కదూ. దీనికి ఆన్సర్ ఏంటో మనం ఈ ఎక్స్ప్లెనేషన్ ఎండింగ్లో తెలుసుకుందాం. అయితే ఆ అఖండ జ్యోతి మిస్టరీ కన్నా ముందు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బేసిక్ క్వశ్చన్ ఇంకొకటుంది. అసలు శ్రీ మహావిష్ణువు ఈ బద్రీనాథ్ ప్రాంతంలో అడుగు ఎలా పెట్టారు? వైకుంఠంలో ఉండాల్సిన విష్ణుమూర్తికి ఈ హిమాలయ పర్వతాలతో ఉన్న లింక్ ఏంటి? ఇది తెలియాలంటే మనం యుగయుగాల వెనక్కి, అంటే చాలా చాలా కాలం వెనక్కి ప్రయాణించాల్సిందే. ఒక దైవిక వ్యూహాత్మక ఆక్రమణ, అంటే డివైన్ స్ట్రాటజిక్ టేకోవర్. అవును, మీరు విన్నది కరెక్టే. విశ్వం సృష్టించిన కొత్తలో ముందు ముందు రాబోయే కాలాల్లో భూలోకంలో ధర్మం దారి తప్పుతుందని శ్రీ మహావిష్ణువు ముందే గమనించారు. అందుకే మన మానవాళి కోసం ఎప్పటికీ చెక్కు చెదరని ఒక పవర్ఫుల్ ఎనర్జీ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. విష్ణుమూర్తి మాస్టర్ ప్లాన్ ఏంటో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆయన హిమాలయాలకి దగ్గరగా ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. కాని ప్రాబ్లమేంటంటే అప్పటికే అక్కడ సాక్షాత్తు శివపార్వతులు నివాసముంటున్నారు. మరి వాళ్ళనక్కడి నుండి ఎలా పంపించాలి? వెంటనే విష్ణువు ఒక చిన్న పసిపిల్లాడి రూపంలోకి మారిపోయాడు. ఆ గడ్డ కట్టించే చలిలో గుమ్మం ముందు ఏడుస్తున్న పిల్లాణ్ణి చూసి పార్వతీదేవికి చాలా జాలివేసింది. శివుడు వద్దంటున్నా వినకుండా ఆ పిల్లాణ్ణి ఇంట్లోకి తీసుకెళ్ళింది. కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్టుంది. ఒకరోజు శివపార్వతులు స్నానానికి బయటికి వెళ్ళినప్పుడు ఈ పిల్లాడు లోపల నుండి ఏకంగా ఇంటికే తాళం వేసేశాడు. తిరిగి వచ్చిన పరమేశ్వరుడికి వెంటనే విషయం అర్థమైపోయింది. ఆ తర్వాత చిరునవ్వుతో ఆ ఇంటిని విష్ణువుకు వదిలేసి వాళ్లు కేదార్నాథ్కు షిఫ్ట్ అయిపోయారు. తపస్సు మరియు రక్షణ ఫైనల్గా ప్లేస్ అయితే దొరికేసింది. కాని దాన్ని ఒక పవర్ఫుల్ ఎనర్జీ సెంటర్గా మార్చాలంటే మామూలు విషయం కాదు. దానికి ఎంతో తపస్సు అవసరం. అందుకే శ్రీ మహావిష్ణువు స్వయంగా భూమిపై అవతరించారు. ఆ అవతారాల వెనక ఉన్న అసలు మీనింగ్ ఏంటో చూస్తే, విష్ణువు దక్షుడి కూతురైన మూర్తి గర్భంలో 2 ఋషులుగా జన్మించారు. వాళ్లే నర మరియు నారాయణ. ఇక్కడ నర అంటే మరణించే మానవ రూపాన్ని సూచిస్తోంది. ఇక నారాయణ అంటే సాక్షాత్తు పరమాత్మ. వీరిద్దరూ కలిసి హిమాలయాల్లోని ఈ బద్రీనాథ్ ప్రాంతానికి వెళ్లి ఆ గడ్డకట్టించే చలిలో మంచు వారిపై కప్పుకుపోతున్నా సరే ఒక్క అంగుళం కూడా కదలకుండా చాలా కఠోరమైన తపస్సు చేయడం స్టార్ట్ చేశారు. వారి ఆ భయంకరమైన తపస్సు చూసి మన ఇంద్రుడికి ఎప్పటిలాగే వణుకుపుట్టింది. ఎక్కడ తన స్వర్గాన్ని లాగేసుకుంటారో అని భయపడి వారి తపస్సును డిస్టర్బ్ చేయడానికి ఫస్ట్ ఏకంగా కుండపోత వర్షాలు, తుఫానులు సృష్టించాడు. లాభం లేక 10 ఏళ్ల తర్వాత అత్యంత సౌందర్యవతులైన అప్సరసులను పంపించాడు. అప్పుడు నారాయణుడేం చేశాడంటే జస్ట్ ఒక్క చిరునవ్వు నవ్వి తన తపోశక్తితో ఆ అప్సరసలతన్న 100 రెట్లు అందంగా ఉండే ఊర్వశీని క్రియేట్ చేసి రివర్స్లో ఇంద్రుడికే గిఫ్ట్గా పంపాడు. దాంతో ఇంద్రుడి ప్లాన్స్ అన్నీ అట్టర్ ఫ్లోప్ అయ్యాయి. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం జరిగింది. పేరుకి నరనారాయణులు ఇద్దరైనా అక్కడ తపస్సు చేస్తోంది ఒక్క శ్రీమహావిష్ణువే కదా. ఆయన ఆ చలిలో అలా మంచులో కూరుకుపోయిండటం చూసి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి అస్సలు తట్టుకోలేకపోయింది. వెంటనే అక్కడికొచ్చి ఆయన్ని ఆ చలి నుండి ప్రొటెక్ట్ చేయడానికి తానే స్వయంగా ఒక బద్రీ వృక్షంలా, అంటే రేగుపండ్ల చెట్టులా మారిపోయి ఆయనకు నీడనిచ్చింది. ఆమె బద్రీ చెట్టుగా మారింది కాబట్టే ఆయన్ని బద్రీనాథుడిగా, ఆ ప్రాంతాన్ని బద్రికావనంగా మన పురాణాల్లో వర్ణించారు. మీకు తెలుసా, మహాభారతంలో అరణ్యవాస సమయంలో భీముడు హనుమంతుడిని కలిసింది కూడా ఈ బద్రికావనంలోనే. కలియుగంలో అదృశ్యం. సత్య, త్రేత, ద్వాపరయుగాలపాటు అంటే 1000 సంవత్సరాలు మానవ రూపంలో ఆ బదరీకాశ్రమంలో తపస్సు చేసిన విష్ణుమూర్తి కథ కలియుగం ఎంటరవగానే ఒక అనూహ్యమైన మలుపు తిరిగింది.
కరెక్ట్గా కలియుగం మొదలవ్వగానే ఏం జరిగిందంటే విష్ణువు తన మానవ రూపాన్ని ఒక శాలిగ్రామ శిలగా అంటే ఒక పవిత్రమైన రాయి రూపంలోకి మార్చేసి అక్కడ్నుండి అదృశ్యమయ్యారు. ఆ విగ్రహం పక్కనే ఉన్న అలకనందా నదిలో పడిపోయి అలా కొట్టుకు వచ్చి నారద్ కుండ్ అనే ఒక చెరువు అడుగున ఉండిపోయింది. నమ్మడానికి కష్టంగా ఉన్నా వేల సంవత్సరాల పాటు ఆ విగ్రహం ఆ నీటి అడుగునే ఉండిపోయింది. అదే టైంలో అంటే 3వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు మన దేశంలో బౌద్ధమతం బాగా వ్యాపించి బద్రీనాథ్ ప్రాంతం కూడా వాళ్ల కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఆ పరిస్థితుల్లో ఆ విగ్రహాన్ని బయటకు తీయడానికి ఒక గొప్ప వ్యక్తి రాకవసరమైంది. ఆ వ్యక్తే కేరళలోని కాలడిలో పుట్టిన ఆది శంకరాచార్యులు. కేవలం 8 ఏళ్లకే సన్యాసం తీసుకుని దేశమంతా కాలినడకన పర్యటిస్తూ బద్రీనాథ్ చేరుకున్న ఆయన ఏమాత్రం ఆలోచించకుండా ఆ నారద్ కుండలోకి దూకి వేల ఏళ్లుగా వెయిట్ చేస్తున్న ఆ శాలిగ్రామ విగ్రహాన్ని బయటకు తీశారు. అప్పటి గర్వాల్ రాజు కనక్పాల్ హెల్ప్తో ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని బద్రీనాథ్ ఆలయాన్ని పునఃప్రతిష్ఠించారు. ఈరోజు మనం చూస్తున్న ఆ బద్రీనాథ్ క్షేత్రానికి అసలు రూపశిల్పి ఆయనే. భౌగోళిక మరియు పౌరాణిక ప్రదేశాలు. ప్రధాన ఆలయం హిస్టరీ తెలుసుకున్నాం గదా. అయితే బద్రీనాథ్ చుట్టూ ఉండే మరికొన్ని వింతైన భౌగోళిక అద్భుతాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. మెయిన్గా బద్రీనాథ్ చుట్టూ ఒక 5 అద్భుతమైన ప్రదేశాలున్నాయి. అవేంటంటే తప్తకుండ్, వసుధర ఫాల్స్, బ్రహ్మకపాలం, పాండవుల స్వర్గారోహణ దారి మరియు సరస్వతీ నది. వీటిల్లో ఒక్కొక్కదానికి ఒక స్పెషల్ జియోలాజికల్ ఫీచర్ అలాగే ఒక డీప్ మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. అవేంటో క్విక్గా చూద్దాం. 45 డిగ్రీల సెల్సియస్. ఇది వినగానే మీకేమైనా గుర్తొచ్చిందా? ఇది తప్తకుండ టెంపరేచర్. ఆ గెడ్డగట్టించే చలిలో ఎంతో దూరం నుండి ప్రయాణించి వచ్చే భక్తుల కోసం శ్రీ మహావిష్ణువు ఆదేశాల మేరకు అగ్నిదేవుడు స్వయంగా ఈ వేడినీటి కోనేరును సృష్టించాడని మన పురాణాలు చెబుతున్నాయి. బద్రీనాథ్కు నలువైపులా మంచుకొండలే ఉంటాయి. చుట్టూ ఉన్న నదుల్లో ఐస్ లాంటి చల్లని నీరే ప్రవహిస్తూ ఉంటుంది. కాని ఈ తప్తకుండులో మాత్రం వాతావరణంతో సంబంధం లేకుండా ఎప్పుడూ 45 డిగ్రీల వేడినీరు పొంగుతూనే ఉండటం నిజంగా నేచర్ క్రియేట్ చేసిన ఒక మిరాకిల్. ఇక బ్రహ్మకపాలం వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే ఒకప్పుడు బ్రహ్మదేవుడు అహంకారంతో ఒక 5వ తలను పెంచుకున్నప్పుడు పరమేశ్వరుడు కాలభైరవుడు రూపంలో వెళ్ళి ఆ తలను నరికేశాడు. కాని ప్రాబ్లం ఏంటంటే ఆ బ్రహ్మహత్య పాతకం వల్ల ఆ తల శివుడి చేతికి అలా అతుకుపోయి ఉండిపోయింది. ఆ పాపం పోగొట్టుకోవడానికి ఆయన 14 లోకాలు 12 సంవత్సరాల పాటు తిరిగి ఫైనల్గా బద్రీనాథ్ ప్రాంతంలో అడుగుపెట్టగానే ఆ తల చేతినుండి కింద పడిపోయింది. ఆ ప్రదేశమే ఈ బ్రహ్మకపాలం. ఆ తరువాత సరస్వతీ నది. మన పురాణాల్లో ఎన్నోసార్లు ప్రస్తావించిన ఈ నది ప్రస్తుతం ఇండియాలో ఎక్కడా కనిపించదు, ఒక్క బద్రీనాథ్లో తప్ప. ఇక్కడ పర్వతాల మధ్య నుండి పుడుతున్న సరస్వతీ నది పుట్టిన కొద్ది దూరానికే భూగర్భంలో అంటే అండర్ గ్రౌండ్లోకి కలిసిపోతోంది. మన కంటికి కనపడకుండా నేల కింద పారుతూనే ఉంటుంది. ఈ జియోలాజికల్ వండర్ని చూసి సైంటిస్టులు కూడా ఇప్పటికే ఆశ్చర్యపోతూనే ఉంటారు. 6 నెలల దివ్య రహస్యం. ఇవన్నీ ఒక ఎత్తైతే మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న అతిపెద్ద మిస్టరీ అంటే ఈ ఆలయం 6 నెలల పాటు మూసివేసే రహస్యం గురించి ఇప్పుడు చూద్దాం. మీకు తెలుసుకదా, ఆ విపరీతమైన మంచు కారణంగా 6 నెలల పాటు మనుషులు ఎవ్వరూ ఈ ఆలయంలో అడుగుపెట్టలేరు. కాని ఆ 6 నెలల పాటు ఆ అఖండ జ్యోతి ఏమాత్రం ఆరిపోకుండా అలాగే పగపగ మండుతూనే ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటంటే గుడి తలుపులు మూసి ఉన్న టైంలో దేవతలు, అష్టదిక్పాలకులు మరియు చిరంజీవులు వాళ్లే స్వయంగా ఈ గుడిలో పూజలు కంటిన్యూ చేస్తారని లోకల్స్ బలంగా నమ్ముతారు. వారే ఆ సమయంలో బద్రీనాథుని ఆరాధిస్తారు. అందుకే మనుషులు వెళ్లకపోయినా అక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయన్నమాట. సో చూశారుగా, ఈరోజు మన ఈ విశ్లేషణ ద్వారా బద్రీనాథ్ గురించి, విష్ణువు మాస్టర్ ప్లాన్ దగ్గర్నుండి ఆది శంకరాచార్యుల అంకితభావం వరకు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. కానీ ముగించే ముందు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ హిమాలయాల మంచు పొరల కింద ఇంకా సైన్స్కి సైతం అందని ఇలాంటి ప్రాచీన రహస్యాలు ఇంకెన్ని దాగి ఉన్నాయో గదా. ఈ ప్రశ్నతో మిమ్మల్ని ఇలా వదిలేస్తున్నాను. ఈనాటి మన ఈ జర్నీ మన ప్రాచీన వారసత్వం పట్ల మీకు మరింత ఆసక్తిని పెంచిందని ఆశిస్తున్నాను.